అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం 23వ భాగం. రచన సలీం గారు. మా పిన్ని చూసిన సంబంధం బాటనీలో పిన్ని దగ్గరే రీసెర్చ్ చేశాట. మంచి కుర్రాడని పిన్ని కాంటాక్ట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. నువ్వు సెలవుల్లో మీ ఊరిళ్ళవు చూడు, అప్పుడు పెళ్లి చూపులు జరిగాయి. మా తరపు వాళ్ళందరికీ కుర్రాడు నచ్చాడు. చాలా ఉత్సాహంగా చెప్తూ సాగర్ మొహంలో కనిపిస్తున్న వేదన చూసి ఆగిపోయింది. ఏమిటి ఏదో కోల్పోయినట్టుగా మొహం అలా వేలాడేసుకుని కూర్చున్నావు? కొంపదీసి నన్ను ప్రేమించావా ఏమిటి? జవాబు చెప్పడానికి సాగర్ తత్తరపడ్డాడు. తను సంధ్యను ప్రేమిస్తున్న విషయం సంధ్యకు తెలిసిపోయిందా? పసిగట్టిందా? లేదు అన్నాడు తలంచుకొని. అతనికి కన్నీళ్లు పొంగుకొస్తున్నాయి. ఎంత ఆపుకున్నా ఆగేలా లేవు. సంధ్య తనను ప్రేమించదని తెలుసు, మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని తెలుసు. అయినా అదింత తొందరగా జరగటమే అతనికి దుఃఖహేతు అయింది. అబద్ధాలు ఎందుకు చెప్తావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు. ఆడపిల్లలకి అబ్బాయిల బాడీ లాంగ్వేజ్ చాలా సులభంగా అర్థమవుతుంది. పట్టుబడిపోయిన దొంగల అసౌకర్యానికి లోనయ్యాడు సాగర్. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తలంచుకుని సారీ అన్నాడు. సారీ ఎందుకు? ప్రేమించడం తప్పు కాదే, నేరం అంతకన్నా కాదు. నాకు అర్హత లేదని తెలిసినా ప్రేమించడం తప్పేగా. నీకు అర్హత లేదని ఎవరు చెప్పారు? నీకేం తక్కువ? ఆమె అలా అనేటప్పటికీ తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. వాటిల్లో కోపం లేదు. ప్రశాంతమైన తేట నీటి కొలనుల్లా అవి మెరుస్తున్నాయి. నన్ను ప్రేమించడం నీ ఇష్టం, కాదనే అధికారం నాకు లేదు. కానీ నేను కూడా ప్రేమిస్తున్నానా లేదా అనేది నా ఇష్టం. దానిపైన నీకు అధికారం లేదు. ఒప్పుకుంటావా? అంది సంధ్య. సాగర్ నిజమే అన్నట్టుగా తల ఊపాడు. మరి నేను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఎందుకు సంకోచించావు? అంత మొహమాటం అయితే ఎలా బతుకుతావు? అలా చెప్తే కోపంతో నిన్ను నమిలి మింగేస్తాను అనుకున్నావా? నేను ఎంఎస్సీ చేసేటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానంటూ ఇద్దరు నా వెంటబడ్డారు. వాళ్ళని నేనేమీ అనలేదే అంటూ నవ్వింది. నాకున్న కాంప్లెక్స్ గురించి నీకు తెలిసి అడుగుతావెందుకు? రిజెక్షన్ భయం. నువ్వు ప్రేమించినంత మాత్రాన నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలని లేదుగా. నీ భయం అది కాదు. నీ మొహానికి ప్రేమ కావాల్సి వచ్చిందా అని ఏసడించుకుంటారేమోనన్న భయం నాకు అన్నాడు. నేను అంత కుసంస్కారిలా కనిపిస్తున్నానా? అంది చిరుకోపంగా. లేదు లేదు అన్నాడు తడబడుతూ. సంధ్య పెద్దగా నవ్వి, నేనొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? సాగర్ తల ఊపాడు. నాలాంటి అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నాను అందనుకో, అప్పుడు ఆ ప్రేమ కావాలనుకుంటావా లేక ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటావా? తన ప్రేమ ముందు ఫస్ట్ ర్యాంకులు బలాదూరు అనుకుంటా. ఎందుకంటే ప్రేమ గొప్ప వరం. అది అదృష్టవంతులకే దొరుకుతుంది. దాన్ని పొందటం కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు. గుడ్. తను నిన్ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమని కోరిందే అనుకో, అవి రాసి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటావా లేక సైంటిస్టే కావాలనుకుంటావా? తన కోసం తను కోరుకున్న ఉద్యోగమే తెచ్చుకుంటాను. నువ్వు బుద్ధిమంతుడివని నాకు తెలుసులే. ప్రేమ విషయంలో కూడా బుద్ధిమంతుడివని నిరూపించుకున్నావు. రేపటి నుంచి ర్యాంకుల వెంట పడకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు అంది. సాగర్కి మొదట ఆమె ఏమంటుందో అర్థం కాలేదు. శూన్య దృక్కులతో చూస్తున్న అతని వైపు అల్లరిగా చూస్తూ, నువ్వు చదువులోనే షార్ప్, ఇలాంటి విషయాల్లో ట్యూబ్లైటే అంది. సాగర్కు కొద్దిగా అర్థమైంది. తను విన్నది నిజమేనా? నిజమైతే ఎంత బాగుండు. తన చెవులు సరిగ్గానే పనిచేస్తున్నాయిగా, మెదడు సరిగ్గానే మాటలను అర్థం చేసుకుంటోందిగా. తనకంతట అదృష్టం ఉందా? అనుమానం తీరక, నీ పెళ్లి చూపులు పెళ్ళి అంటూ ఆగిపోయాడు. ఉత్తినే నిన్నేడిపిద్దామని, అప్పటికైనా నీ ప్రేమను వ్యక్తపరుస్తావని ఆశపడ్డాను. సరే, నువ్వు ఎలాగో చెప్పలేదు కాబట్టి నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సాగర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట సంధ్య నోటి నుంచి వెలువడటం ఆలస్యం. సాగర్ మొహం సముద్రంలోంచి అప్పుడే ఉదయించిన సూర్య బింబంలా అఖండమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఇక ఫిజిక్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కోసం వివేకవర్ధని హాస్టల్ బ్లాక్ కేటాయించారు. ఆ హాస్టల్లోంచి రోడ్డు మీదకి రావడానికి 4 మెట్లు ఉన్నాయి. రైలింగ్ సపోర్ట్ లేని మెట్లు. హర్షవర్ధన హాస్టల్లో ఇటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల వార్డెన్ అడిగి తనకు వేరే హాస్టల్ బ్లాక్లో రూమ్ కేటాయించమని అడగాలని నిర్ణయించుకున్నాడు సాగర్. దానికన్నా ముఖ్యమైన కారణం అతనికి దుష్ట చతుష్టయం. వాళ్ళ మిగతా గ్యాంగు విద్యార్థులతో కలిసి ఉండటం ఇష్టం లేదు. దుష్టులకు వీలైనంత దూరంగా ఉండటమే మేలనుకున్నాడు. ఎస్కేడి అని పిలువబడే శ్రీకృష్ణ దేవరాయ హాస్టల్లో
అయితే మెస్ కూడా అదే బ్లాక్లో ఉంటుంది. మిగతా హాస్టల్ బిల్డింగుల్లో ఈ సౌకర్యం లేదు. మెస్ల కోసం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే తనకు ఎస్కేడి హాస్టల్లో రూమ్ కేటాయించవలసిందిగా వార్డెన్కి అర్జీ పెట్టుకున్నాడు. అతనికి రూమ్ నెంబర్ 1 ఇచ్చారు. తన సహాధ్యాయులకు దూరంగా ఉంటున్నా అతనికి వేధింపులు తప్పలేదు. అతని రూమ్ రోడ్డు వైపుకుంటుంది. యూనివర్సిటీకి వెనక గేట్ ఎస్కేడి హాస్టల్కు పక్కనే ఉంది. ఆ గేట్కి అవతల చిన్న టీ కొట్టు నడుపుతూ ఉంటాడు ఒకడు. కొంతమంది విద్యార్థులు సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి టీ తాగుతూ బాతాకానీ కొడుతుంటారు. రామకృష్ణ, రాజుబాబు తమ గ్యాంగ్తో ఛాయ్ తాగడానికి వెళ్ళేప్పుడు సాగర్ గది కిటికీ తెరిచుంటే చాలు, ఎస్ కేడీ నెంబర్ 1 అని పెద్దగా అరుస్తూ వెళ్తారు. క్లాసు వదిలాక సాగర్ వెనక్గా నడుస్తూ రామకృష్ణ రాజుబాబుని ఉద్దేశించి, నువ్వు అష్టావక్రని ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు. రాజుబాబు ఎగతాళిగా నవ్వుతూ, చూడలేదే, అష్టావక్ర అంటే ఎవరు అంటాడు. అష్టావక్ర అంటే 8 రకాల వంకర్లు ఉన్నవాడని అర్థం. నువ్వు చూడలేదా అంటాడు రామకృష్ణ. ఇద్దరు అదేదో పెద్ద జోకులా నవ్వుకుంటారు. ఇప్పుడు సాగర్ అటువంటి అవహేళనను పట్టించుకునే స్థితిలో లేడు. అసలు అతను ఈ ప్రపంచంలోనే లేడు. ప్రకృతి సౌందర్యంతో అలరారే మరో అద్భుత ప్రపంచంలో సంధ్యతో కలిసి విహరిస్తున్నాడు. సంధ్య అతని చేయి పట్టుకుని ఇద్దరూ మేఘాల్లో తేలుతూ, సంధ్య మాటలు చిరుజల్లుల్లా కురుస్తూ, సంధ్య నవ్వులు సిరిమల్లెలై మురుస్తూ. అతనికిప్పుడు తను ఫిజికల్లీ డిజేబుల్డ్ అన్న విషయం గుర్తుకు రావటం లేదు. ఎవరైనా గుర్తు చేసినా నొప్పి అనిపించడం లేదు. దుష్ట చతుష్టయం ఎగతాళి చేసినా గాయం కావటం లేదు. అసలు వాళ్ళ ఎగతాళి చూపులో, కత్తుల్లా విసిరే మాటలో తన హృదయాన్ని తాకటం లేదు. తనతో పాటు నడిచే, తనను నడిపించే సంధ్య గుర్తొస్తే చాలు జగజ్జేతల అనుభూతి చెందుతున్నాడు. ఇన్నాళ్ళు చదువు, మార్కులు అని ఎరీనాలో తనకు ఎదురు లేదన్న ధీమా ఉండేది. ఇప్పుడు సంధ్య ప్రేమ దొరికాక జీవితంలో కూడా తను విజేత అనిపిస్తోంది. ఇప్పటి వరకు దేవుడు లేడని వాదించిన సాగర్కి ఇప్పుడు దేవుడు ఉన్నాడన్న నమ్మకం కలుగుతోంది. పూర్వజన్మలో తను పాపాలు చేశాడో లేదో తెలియదు, కానీ బోలెడు పుణ్యాలు తప్పకుండా చేసి ఉంటాడనిపిస్తోంది. ఆ పుణ్యఫలం వల్లనే సంధ్య లాంటి అందమైన మంచితనానికి ప్రతిరూపమైన అమ్మాయి ప్రేమ తనకు వరంలా లభించిందనిపిస్తోంది. ఎటు చూసినా వేల ఇంద్రధనుస్సులు విరిసినట్టుగా రంగుల నృత్యహేళ కళ్ళ ముందు. ఇన్నాళ్ళు తన కాలిలో ముల్లులా బాధించిన ఆత్మన్యూనత ఎటో ఎగిరిపోయింది. ఒక అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే మొహం మీద మంత్రజాలం చల్లినట్టుగా తనలో ఎన్ని మార్పులు. ఏదో మంత్రజలం జల్లినట్టుగా. తనేమో విసిరే తగిన గులకరాయి కాదన్న నమ్మకం. ఓ అమ్మాయి తనను ఆమె మెడలో ధరించాలనుకునే వజ్రాల హారంలా భావిస్తోంది అన్న భావనే ఎంత బలాన్నిస్తుందో, ఆమె తన గుండెల్లో దాచుకోవాలనుకునే వ్యక్తి తనే అన్న ఆలోచనే ఎంతటి ఆత్మస్థైర్యాన్ని నింపుతుందో. సాగర్కి ఇప్పుడు సైంటిస్ట్గా చేరి జీవితాన్ని సైన్స్కి అంకితం చేయాలని లేదు. సంధ్య కోరిక మేరకు బ్యాంకు ఉద్యోగమో, స్టేట్లో ఆఫీసర్ ఉద్యోగమో తెచ్చుకుని తన జీవితాన్ని సంధ్య సంతోషం కోసం అంకితం చేయాలనిపిస్తోంది. సంధ్య కూడా బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తోంది కాబట్టి ఇద్దరికీ ఒకే బ్యాంకులో ఉద్యోగం వస్తే ఒకే బ్రాంచ్లో పనిచేయవచ్చని కలల్లో తేలిపోతున్నాడు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం మీద కాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించడం మీద దృష్టిని కేంద్రీకరించాడు. కరెంట్ అఫైర్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్తో పాటు ఇంటర్వ్యూలను ఎదుర్కొనే మేళకోవలను సానబెట్టుకుంటున్నాడు. 3వ సెమిస్టర్ చివరిలో ఎల్ఐసిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ మెడ్రాస్లో. విశాఖపట్నం సెంటర్ నుంచి పరీక్ష రాసిన వాళ్ళల్లో ఇద్దరే ఇంటర్వ్యూకి ఎన్నిక కాబడ్డారు. అందులో సాగర్ ఒకడు. నీకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది అంది సంధ్య. సాగర్కి కూడా నమ్మకంగా ఉంది. అతను మద్రాసుకి టికెట్ కొనడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు నాకు కూడా టికెట్ తీసుకో అంది సంధ్య. అతను ఆశ్చర్యపోతూ నువ్వు కూడా వస్తావా అన్నాడు. ఏ రాకూడదా? శ్రీరామ్ ఒక్కడైనా నీడలా ఉండి నీ గురించి పట్టించుకునేది, నేను పట్టించుకోకూడదా? పెళ్ళి కాకుండా నాతో రావటం, ఇప్పుడు నీ స్నేహితురాల్లా వస్తాను, పెళ్ళయ్యాక నీ భార్యలా వస్తాను అంది చిలిపిగా నవ్వుతూ. సాగర్ ఇంటర్వ్యూ జరిగే గదిలోకి వెళ్లే ముందు అతనికి ఆల్ ద బెస్ట్ చెప్పి బయట విజిటర్స్ లాంజ్లో కూర్చుంది. ఇంటర్వ్యూ అరగంటకు పైగా జరిగింది. సాగర్ మొహం వేలాడేసుకుని బయటకు వచ్చాడు. అక్కడ అందరి ముందు అడగడం బాగుండదని గమ్మున ఉండిపోయింది. హోటల్ గదికి వెళ్ళాక ఎలా జరిగింది నీ ఇంటర్వ్యూ అని అడిగింది. అట్టర్ ఫ్లాప్. నాకు తెలిసిన సమాధానాలు కూడా చెప్పలేక తడబడ్డాను అన్నాడు తలంచుకుని. ఎందుకు అలా జరిగింది? నేను గదిలోకి వెళ్ళిన వెంటనే గుడ్ మార్నింగ్ సర్స్ అంటూ అందరికీ విష్ చేశాను. బోర్డులో 4 మెంబర్లు ఉన్నారు. అందరూ తలపండిన వయోవృద్ధులే.
నేను కూర్చోకముందే ఒక అతను అడిగాడు, నీ కాళ్ళకేమైంది అని. అంతే, మూడు పాడైపోయింది. నా కాళ్ళకేమైతే వాళ్ళకెందుకు, ఇబ్బంది పడుతూనే క్లబ్ ఫూట్ అని సమాధానం చెప్పాను. అంతటితో సంతృప్తి చెందలేదు అతను. పక్క వాళ్ళతో చర్చించసాగాడు. నా డిజబిలిటీకి సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవటం వల్ల చాలాసేపటి వరకు నేను ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోయాను. సంధ్య అతని వైపు దీర్ఘంగా చూసింది. నీ వైఫల్యానికి అదో సాకు మాత్రమే సాగర్. ఎందుకు నెపం దేని మీదకో నెడతావు? వాళ్ళు అలా అడగటంలో ఉద్దేశం కూడా నీ పర్సనాలిటీని పరీక్షించడానికే. నువ్వు నీ వైకల్యాన్ని మానసికంగా జయించావా లేదా అని తెలుసుకోవటానికి పెట్టిన పరీక్ష. అందులో నువ్వు ఓడిపోయావు. ఇంటర్వ్యూలో నీ వైఫల్యం నాకు బాధగా లేదు సాగర్. ఇన్నాళ్ళు నా ప్రేమ సాయంతో నువ్వు నీ కాంప్లెక్స్ని జయించావని సంతోషపడ్డానే. లేదు, నీలో ఇంకా ఆ అవశేషాలు మిగిలిన్నాయని బాధగా ఉంది. సాగర్కు కూడా సంధ్య చెప్పే దాంట్లో నిజం ఉందనిపించింది. ఇది నా అపజయంలా అనిపిస్తోంది సాగర్. పర్వతాలని కూడా కదిలించే శక్తి ప్రేమకుందంటారు. మరి నా ప్రేమ అంత శక్తివంతమైంది కదా కాదా? ఐ ఫీల్ పెయిన్డ్ అంది. సంధ్య అలా బాధపడటం సాగర్ని బాగా కలిచివేసింది. నీది చాలా గొప్ప ప్రేమ సంధ్య. దానివల్లనే నేను చాలా మారాను. నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమించగలిగాను. కానీ నువ్వు చెప్పినట్టు ఎక్కడో ఏదో మూల కొంత మిగిలిపోయినట్టుంది. సారీ, ఇంకెప్పుడు దాని ప్రభావంలోకి వెళ్ళను. మన ప్రేమ మీదొట్టు అన్నాడు. సంధ్య కోరుకున్నది కూడా అదే. అతనిలో మార్పు తీసుకురావడానికే కావాలనే తను బాధపడినట్టుగా నటించింది. 4వ సెమిస్టర్ మధ్యలో ఇద్దరు స్టేట్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్షతో పాటు క్లర్క్ పరీక్ష కూడా రాశారు. ఇద్దరు రెండింటిలోనూ ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి హాజరయ్యారు. సాగర్కి 2 ఉద్యోగాలు వచ్చాయి. సంధ్య క్లర్క్ ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. సాగర్ పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాశాక ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరిపోయాడు. సాగర్ని పోలిపల్లి అనే ఊళ్ళో పోస్ట్ చేశారు. అది విజయనగరానికి విశాఖపట్టణానికి మధ్య ఉన్న చిన్న పల్లెటూరు. సంధ్యకు భీమ్లీలో పోస్టింగ్ వచ్చింది. భీమ్లీ సముద్రం చాలా బాగుంటుంది. మనం భీమ్లీలో కాపురం పెడదామన్నాడు సాగర్. మొదట మనం పెళ్లి చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు. అందుకని వాళ్ళకి తెలియకుండానే చేసుకోవాలి. మీ వాళ్ళందరినీ పిలుద్దాం. నా తరపున మా పిన్ని వస్తుంది, చాలు. నా స్నేహితులతో కలిసి ఒక 25-30 మందికి మించకుండా ఆహ్వానిద్దాం. సింపుల్గా పెళ్లి చేసుకుందాం. ఓకేనా అంది సంధ్య. ఓకే, మనం భీమిలీలో ఇల్లు తీసుకున్నాక పెళ్ళి అక్కడే చేసుకుందాం అన్నాడు సాగర్. సంధ్య పెద్దగా నవ్వింది. పెళ్ళికి ముందు మనం అంతా కలిసి ఉన్నామని తెలిస్తే మా పిన్ని ఒప్పుకుంటుందనుకున్నావా? ఆమెకు కులమతాల పట్టింపులు లేవు, కానీ ఇలాంటి పట్టింపులు ఎక్కువ. మరి పెళ్ళెక్కడ చేసుకుందాం? ఇక్కడే మా పిన్నింట్లోనే. మీ వాళ్ళని రమ్మని ఉత్తరం రాయి. వచ్చే శనివారం మంచి ముహూర్తం ఉందట పెన్ని చెప్పింది. పెళ్లి చేసుకుని ఆదివారం మనం భీమిలి వెళ్ళిపోదాం అంది. సాగర్ ఇంటికి ఉత్తరం రాశాడు. అఫ్జల్కి శ్రీరాముకి కూడా రాశాడు. సాగర్ పెళ్ళి కబురు విని రాజ్యం చాలా సంతోషపడింది. ఎటొచ్చి అది అంగరంగ వైభవంగా తన బంధువులు, ఊరి వాళ్ళు, తమ్ముళ్ళ కుటుంబాల మధ్య జరగకుండా నిరాడంబరంగా జరగటమే బాధ అనిపించింది. మొదట సాగర్ సంధ్యతో కలిసి వెళ్ళి భీమ్లీలో అనువైన ఇల్లు అద్దెకు మాట్లాడుకుని బయానా ఇచ్చొచ్చాడు. మొదటి అంతస్తులో ఉన్న 3 గదుల విశాలమైన ఇల్లు. 3 వైపులా బాల్కనీ, పైనే స్నానాల గది, మంచినీళ్ళ పంపు కిందే ఉంది కాబట్టి నీళ్ల కింద నుంచే మోసుకోవాలి. భీమిలీలో అప్పటికింకా సెప్టిక్ టాయిలెట్లు రాలేదు. కిందనే టాయిలెట్గా ఉపయోగపడే గది ఉంది. రోజు పాకి వాళ్ళు వచ్చి దాన్ని శుభ్రం చేసే వ్యవస్థ అమల్లో ఉంది. ఈ ఇల్లు చాలా బాగుంది కదా. సముద్రం ఇక్కడి నుంచి అరపర్లాంగు దూరమే. అలల హోరు వినిపిస్తోంది, గమనించావా? చిన్న పిల్లల సంబరపడిపోతూ అంది సంధ్య. అంతే తప్ప నువ్వు రోజు మెట్లెక్కి దిగ్గలవా? ఇక్కడి నుంచి రోజు పోలిపల్లికి వెళ్ళటం నీకు ఇబ్బంది కాదా అని మాత్రం అడగలేదు. సాగర్కి సంధ్యలో నచ్చే గుణం అదే. అతనికి ఫిజికల్ డిజబిలిటీ ఉందన్న స్పృహే లేకుండా అతను ఫిజికల్లీ ఏబుల్డ్ వ్యక్తుల్లాగే ఏమైనా చేయగలడన్న నమ్మకంతో మాట్లాడుతుంది. పెళ్లికి 2 రోజుల ముందే మంగ తన ఇంటికి 4 ఏళ్ల అవతల ఖాళీగా ఉన్న క్వార్టర్స్ని విడిది గృహంగా తీసుకుంది. అందులో సాగర్ వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, వదిన, వాళ్ళ 3 ఏళ్ల పాప స్వప్నకి విడిది ఏర్పాటు చేసింది. అఫ్జల్, శ్రీరామ్ తమ భర్తలతో హోటల్లో దిగిపోయారు. రాత్రి 7:42 ముహూర్తం. పెళ్లి తంతు ముగిశాక మంగ అందరికీ అరిటాకుల్లో భోజన ఏర్పాట్లు చేసింది. పదార్థాలు మాత్రం వండించకుండా క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చింది. మర్నాడు భీమ్లీ ఇంటికి చేరుకున్నాడు సాగర్, సంధ్య. తన కొడుకు కోడలతో కొన్ని రోజులు ఉండాలని రాజ్యం మనసులో కోరికగా ఉన్న కొత్తగా పెళ్ళైన జంటకు ఏకాంతం కల్పించడం అవసరమని గుర్తొచ్చి మిన్నకుండిపోయింది.
రోజు ఉదయం లేచి ఇద్దరూ కలిసి వంట చేసుకుంటున్నారు. అల్పాహారంగా దోశలో ఇడ్లీలో ఉప్మానో చేసుకుని తినేసి ఇద్దరు బాక్సులు సర్దుకుని ఆఫీస్కి బయలుదేరుతున్నారు. సంధ్య పనిచేసే బ్యాంకు దగ్గరలోనే ఉండటం వల్ల తను నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. తనకన్నా గంట ముందు బయలుదేరి సాగర్ రోడ్డు పక్కన బస్ కోసం నిలబడతాడు. పోలిపల్లిలో బస్ దిగి ఊళ్ళో కొంత దూరం నడిస్తే అతను పనిచేసే బ్యాంక్ వస్తుంది. అతని పని అప్పు కావాలని దరఖాస్తు చేసుకున్న వాళ్ళ అవసరాలు, అప్పు తీర్చగల స్తోమత ఇత్యాది విషయాలు ఎంక్వైరీ చేసి మేనేజర్ గారికి సిఫారసు చేయడంతో పాటు లోన్ రికవరీ చేయటం. అందువల్ల తరచూ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వాకప్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు పనులకు వాడుకోవడానికి జీబ్ ఉండటం వల్ల అతనికేమీ శ్రమ అనిపించడం లేదు. సాయంత్రం మళ్ళా బస్ ఎక్కి ఇంటికి వచ్చాక ఇద్దరూ తయారై సముద్రపు ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఒక గంట కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన కూరగాయలు కొనుక్కుని వచ్చి వంట చేసుకుంటారు. వాళ్ళ సంసారం తీయటి పాటలా సాగిపోతోంది. ఓ రోజు ఉదయానికల్లా సంధ్య వాళ్ళ అమ్మా నాన్న దిగిపోయారు. వాళ్లతో తిట్లు చివాట్లు తప్పవని సంధ్య తయారుగానే ఉంది. పెళ్ళైన మరనాడే తనకు తను నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టు నాన్నకు ఉత్తరం రాసి పోస్ట్ చేసింది. ఉత్తరం అందిన మరుసటి రోజే వచ్చేస్తారని ఎదురు చూసింది. రాకపోయేటప్పటికీ ఏమైందో అర్థం కాక పిన్నికి ఫోన్ చేసింది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, నువ్వు చచ్చిపోయావనుకుని పిండం పెట్టుంటాడు మీ నాన్న, అవేం పట్టించుకోకు, నువ్వు సాగర్ సంతోషంగా ఉండండి చాలు అంది. తన నాన్న మనస్తత్వం పట్టుదలలో తెలుసు కాబట్టి సంధ్య కూడా తనకి అమ్మ నాన్న తిలోదకాలు ఇచ్చేసి ఉంటారనుకుని కొన్ని రోజులు బాధపడినా మెల్లగా సర్దుకుంది. కానీ ఎప్పటికైనా వస్తారు అన్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. కాకపోతే అంత తొందరగా అమ్మా నాన్న తనను క్షమించి ఇంటికొచ్చినందుకు సంధ్య సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సాగర్ అత్తామామలకు నమస్కరించి అత్యంత గౌరవంగా పలకరించాడు. వాళ్ళిద్దరూ తన నడకను నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయాన్ని గమనించి కొద్దిగా అసౌకర్యానికి లోనైనా అది సహజమే కదా అనుకుని సమాధానపడ్డాడు. సంధ్య బ్యాంకుకు సెలవు చీటీ పంపింది. సాగర్ మాత్రం అత్తామామల అనుమతి తీసుకుని పోలిపల్లి వెళ్ళిపోయాడు. సాగర్ బయటికి వెళ్ళటం ఆలస్యం. అప్పటి వరకు తమ ఆగ్రహాన్ని తొక్కిపట్టి ఉంచిన సంధ్య తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లక్షణంగా ఉండే పిల్లాన్ని తెచ్చి పెళ్లి చేద్దామని మీ నాన్న నేను ఆరాటపడుతుంటే నీకేం కర్మ పట్టిందే ఇలాంటి అబ్బాయిని చేసుకోవటానికి అంది వాళ్ళ అమ్మ కామేశ్వరి. సాగర్కి ఏమైందమ్మా, లక్షణంగానే ఉన్నాడుగా అంది సంధ్య. లక్షణంగా ఉండడం అంటే చదువు ఉద్యోగం ఉంటే సరిపోదే, అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి. నీకేమన్నా మతిపోయిందా? ఏమిటే పోయి 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 కాళ్ళు లేనతను చేసుకున్నావు అందామె. సంధ్యకు కోపం వచ్చింది. అమ్మా, అతను నా భర్త, అతని లోపాన్ని ఎత్తి చూపి అవమానిస్తే నేను సహించను అంది. చూసారా కనీ పెంచిన తల్లిదండ్రులు చేదైపోయారు దీనికి. ఎంత మాట అందో విన్నారా? నిన్నగాక మొన్న వచ్చిన కుర్రాన్ని ఎలా వెనకేసుకొస్తుందో చూసారా అందామె తన భర్త వైపు చూస్తూ. అప్పటి వరకు తన కూతురు వైపు ఉగ్ర రూపంతో చూస్తూ వాళ్ళ సంభాషణ వింటున్న సుబ్బరామయ్య పెట్టిరేగిపోయాడు. నెల రోజులుగా తనలో దాచుకుంటూ వస్తున్న కసిని కోపాన్ని పదునైన మాటలుగా మార్చి కూతురు పైకి విసిరాడు. నీకేం తక్కువ చేశామని మేము నలుగురిలో తలెత్తుకోకుండా చేశావు? మన కులం కాని కులం అబ్బాయిని పెళ్లి చేసుకుని మమ్మల్ని భ్రష్టు పట్టించావు కదే అన్నాడు. ఏ కులం అయితే ఏం నాన్న, మంచివాడైతే చాలుగా. సాగర్ చాలా మంచివాడు నాన్న, బుద్ధిమంతుడు, అతను చేసుకుంటే సంతోషంగా ఉండగలనన్న నమ్మకంతో చేసుకున్నాను నాన్న అంది సంధ్య. అఘోరించవలే, చేసిన చాలక సమర్థింపొకట. బ్రాహ్మడు కాకుండా అగ్రవర్ణ హిందువే కదా అని సరిపెట్టుకుందామనుకున్నా అంగవైకల్యం ఉన్న కుర్రాన్ని చేసుకుని నీ గొంతు నువ్వే కోసుకున్నావు కదే అన్నాడు. నాన్న, మీరు కూడా అమలా మాట్లాడతారేంటి? మీరు చాలా సంస్కారవంతులని సాగర్కి ఎన్నోసార్లు చెప్పాను నాన్న అంది బాధగా సంధ్య. చూసారా, అది మిమ్మల్ని ఎంత తెలివిగా తిడుతోందో. మిమ్మల్ని సంస్కారం లేని వాళ్ళని అంటోందండి అంటూ అగ్నిలో ఆజ్యం పోసింది కామేశ్వరి. అంటుంది, ఎందుకందో ఇప్పుడు సంపాదిస్తుంది కదా, రెక్కలు వచ్చినాయి, వాటితో పాటు కొమ్ములు కూడా మొలుచుకొచ్చినాయి. ఇప్పుడు మన అవసరం దానికి ఏముందని అసలు అన్నాడు అతను. లేదు నాన్న, నాకు మీరంటే చాలా గౌరవం. ఈ నేలలో ఎప్పుడు మీరు ఎదుటి వ్యక్తి వైకల్యాన్ని చూసి హేళనగా మాట్లాడటం వినలేదు నాన్న. ఇప్పుడు సాగర్ని అలా అంటుంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇలా మాట్లాడుతున్నది మీరేనా అన్న అనుమానం వస్తోంది అంది సంధ్య. కూతురు తన బతుకులో చేతులారా నిప్పులు పోసుకుంటుంటే ఏ తండ్రి గుండెనా మండిపోకుండా ఎలా ఉంటుందమ్మా? నేను మామూలు తండ్రినే, మహనీయుడినేం కాదు, కూతురు చేసిన పనిని ఆదర్శం అనుకుని మురిసిపోవటానికి అన్నాడు అతను. ఇప్పుడు అతని గొంతులో కోపం కన్నా బాధ ఎక్కువగా ఉంది. నువ్వు
మీ పిన్నిలా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయినా అంత బాధపడేవాళ్ళం కాదే అంది కామేశ్వరి. సంధ్యకి ఒక విషయం అర్థమైంది. వాళ్ళకి సాగర్ కులం కన్నా అతని వైకల్యమే ఎక్కువ అభ్యంతరకరమని. సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన సాగర్తో వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడలేదు. సాగర్ను పలకరించినా పొడిపొడిగా మాట్లాడి తన గదికి వెళ్ళిపోయారు. అదండి, నార్మల్గా ఊహించిందే వాళ్ళు అలా మాట్లాడటం, ఈ బాధలు పట్టడం అనేది. కానీ తప్పదు, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక అన్నిటికీ నిలబడాలి. చూద్దాం తర్వాత భాగంలో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.